మన తెలుగు వాళ్ళు అండ్ అతి ముఖ్యంగా మన తెలుగు ఆడవాళ్ళు చాలా ఎక్కువ సంపాదిస్తున్నారు. సో దాని గురించి మీరేమంటారు? సో ఇప్పుడు ఆ రిపోర్ట్ పరంగా చూసుకునేటప్పుడు ఇప్పుడు మీరు 2 క్వశ్చన్స్ అడిగారు, తెలుగు వాళ్ళు అండ్ ఆడవాళ్ళు అని చెప్పేసి అండి. ముందుగా మనం తెలుగు వాళ్ళ సంగతి మనం మాట్లాడుకుందాం. దేశం మొత్తానికి ఇంతవరకు మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, అక్కడ ఆ ప్రాంతాల్లో చూసుకునేటప్పుడు ఏంటంటే ట్యాక్స్ ఫైలింగ్స్ ఏవైతే ఉన్నాయో, కొత్త ట్యాక్స్ ఫైలింగ్స్ ఏవైతే ఉన్నాయో గణనీయంగా పెరగట్లేదు. ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ కౌంట్ అంతే ఉంది. సో కొత్త వాళ్ళు ఎవరైతే కొత్తగా ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారో వాళ్ళ తాలూకా సంఖ్య పెరగట్లేదు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. దాన్ని ఏమంటామంటే సాచురేషన్ అంటాం. సో ఆ సాచురేషన్ లెవెల్ అనేటువంటిది అక్కడ ఆల్రెడీ రీచ్ అయిపోయింది అని చెప్పేసి. ఇప్పుడు కొత్త కొత్త ఏరియాస్ అనేటువంటివి డెవలప్ అవడం జరుగుతున్నది మనకి. ఒకటి యూపీ, ఒకటి ఏపీ, ఒకటి అండ్ అట్ ద సేమ్ టైం ఈ రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా ఈ రాష్ట్రాల నుంచి కొత్త కొత్త వాళ్ళు ట్యాక్స్ ఫైలింగ్స్ అనేటువంటి చేయడం జరుగుతున్నారు. ఒకటి వన్ ఆఫ్ ద రీజన్ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే, ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాని తాలూకా ఇన్కమ్ పెరుగుతున్నది అని చెప్పేసి మనం చెప్పుకున్నాము. రెండోది ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఏఐఎస్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో అది కూడా డేటా ఎక్కడెక్కడైతే ఉందో క్లియర్ కట్గా తెలిసిపోతున్నది. నెక్స్ట్ ఆధార్ ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో, ప్రతి చిన్నదానికి ఆధార్తో లింక్ అయ్యి ఉంది. ప్రతి ట్రాన్సాక్షన్ మనం యూపీఐ ద్వారా చేస్తున్నాం కాబట్టి సో క్రెడిట్స్ తర్వాత డెబిట్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్ కట్గా ట్రాన్స్పరెంట్గా తెలిసిపోతుంది. అండ్ పాన్ ఆధార్ లింకేజ్ ఏదైతే వచ్చేసిందో, సో ఆబ్వియస్లీ ఆధార్లో ఎక్కడైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో ప్యాన్లో క్లియర్ కట్గా తెలుస్తున్నది మనకి. అండ్ డేటా షేరింగ్ ఫ్రమ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అనుకోవచ్చు, ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి అన్ని రకాల డిపార్ట్మెంట్స్ నుంచి అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్కి డైరెక్ట్గా రిపోర్ట్ అవుతున్నది కాబట్టి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో, సో నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కావచ్చు, లేదంటే నెంబర్ ఆఫ్ డిమాట్ అకౌంట్స్ ఏవైతే ఓపెన్ అవుతున్నాయో, సో అది ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్లోకి రావాలి అనేటప్పుడు ఆబ్వియస్లీ పాన్ ఆధార్ అనేటువంటిది మ్యాండేటరీ. సో ఆబ్వియస్లీ వీళ్ళకి ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆదాయ మార్గాలు బట్టి వీళ్ళకి తెలిసిపోతున్నది ఎక్కడెక్కడ వస్తున్నది అని చెప్పేసి. సో ఆ పరిణామ క్రమంలో చూసుకునేటప్పుడు ఏంటంటే ఈ కొత్త రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మనం చెప్పుకున్నట్టుగా యూపీ, ఏపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా ఇలాంటి రాష్ట్రాల నుంచి కూడా కొత్త కొత్త ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆడవాళ్ళ సంగతి మనం చెప్పుకుంటున్నాం. అందులో ఏంటంటే ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ లేబర్ చెప్పేసి ఒకటి ఉంటే, రెండోది ఏంటంటే మగవాళ్ళు వేరే తాలూకా సెక్టార్స్కి వెళ్తున్నారు అని చెప్పేసి ఇందాక మనం మాట్లాడుకున్నాం. అగ్రికల్చర్లో ఇంతవరకు ఉన్నటువంటి మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే రంగాలకు వెళ్తూ, ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగ్రికల్చర్ని చూసుకుంటున్నారు అని చెప్పేసి. సో అది మాత్రమే కాకుండా ఈ ఉమెన్ వర్కింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ వర్కింగ్ ఫోర్స్ అనేటువంటిది చాలా గణనీయంగా పెరుగుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఒకటి నెంబర్ ఆఫ్ లేడీస్ పెరగడానికి కారణం 2 రకాలుగా మనం అనలైజ్ చేయొచ్చు. అయితే మగవాళ్ళు వేరే దానికి వెళ్తున్నారు, లేదంటే మగవాళ్ళు జాబ్ చేయకుండా ఉంటున్నారు అని చెప్పేసి. ఉద్యోగం పురుష లక్షణం, అది పోతే అవలక్షణం అని చెప్పేసి అదో రకంగా మనం మాట్లాడుకునేటప్పుడు మగవాళ్ళు ఎక్కువగా పనిచేస్తున్నారా లేదా అనేటువంటిది పక్కన పెట్టేస్తే ఆడవాళ్ళు ఎక్కువగా పనిచేస్తున్నారు అన్నది మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. దీనికి మేజర్గా మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక 2014, 15 లేదంటే 2010 ఆ టైంలో చూసుకునేటప్పుడు ఏంటంటే కేవలం 18 to 20% మాత్రమే వర్క్ ఫోర్స్ కింద ఉండేది. ఇప్పుడు ఏంటంటే ప్రతి చోట మా హక్కులు తర్వాత మాకు సమానంగా కావాలి అని చెప్పేసి సుమారు 40% వర్క్ ఫోర్స్లో ఆడవాళ్ళు కూడా రావడం జరుగుతుంది. అన్ని రంగాల్లో కూడా ఇందా మనం మాట్లాడుకున్నటువంటి అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, ఐటీ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఇలాంటి అన్నిటిలో కూడా. అండ్ అట్ ద సేమ్ టైం మనం గతంలో ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి కొన్ని షోస్ కూడా మనం చేస్తాం. సో అటువంటివి వాచ్ చేసుకున్నప్పుడు కూడా ఏంటంటే ఓకే, మహిళా సాధికారత అనేటువంటిది ఒకటైతే కనుక మహిళా ఆర్థిక అక్షరాస్యత అనేటువంటిది పెరగడం కావచ్చు. అండ్ కేవలం ఎంపవర్మెంట్ మాత్రమే కాదు, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కూడా ఉండాలి అని చెప్పేసి ఇలాంటి థింగ్స్ అనేటువంటి చాలా ఉపయోగపడుతున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట.